పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు మీరు నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యంలోనికి వెళ్ళడానికి సిద్ధపడుచుండగా వాక్యాధారమై నాతో మాతో మీరు మాట్లాడండి. జరిగిన ఆరాధన అంతటి విషయంలో, ఎంతవరకు జరిగిన కార్యక్రమాలన్నిటి విషయంలో అయ్యా మీరే మీ కృపనిచ్చి నడిపించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మీరే నాయన ప్రభా జ్ఞానమును, తెలివిని, వివేకమును అనుగ్రహించు దేవుడు అని అయ్యా మేము నమ్మినట్లుగా ఇదిగో నాయన ప్రభా నీ సిలువ చాటు నిలబడి మాట్లాడుచుండగా నన్ను ఆలకించుండగా ప్రియ బిడ్డలతో మీరే మాట్లాడమని మా మధ్యకు మీరు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా దిగి వచ్చినారని నమ్మి స్తుతిస్తూ ఈ సమయాన్ని కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాం. మీరే కర్తవై నడిపించమని, పరిశుద్ధాత్మ స్వాధీనమందు ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క పరిస్థితిని ఉంచుకోమని, విన్నవారుల విశ్వాసము నీపై గురి కలుగునట్లుగా బిడ్డలందరూ ఆత్మలు బలపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి పొందుకొని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రము గానము చేయు. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి పిల్లలు, పెద్దలు ఇటు అటు తిరగొద్దు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. మీరు డైవర్ట్ చేస్తే టైం పెరుగుతుంది కానీ తగ్గదు. రైట్? దేవుని వాక్యాన్ని విందాం. గతించిన వారం ఇశ్రాయేలీలు సంభ్రమాశ్చర్యములకు గురయ్యే విధంగా సంతోషించారని, ఆ సంతోషం వారి జీవితాల్లో ఎంతో కాలం నిలవలేదని నేర్చుకున్నాం. రైట్? ఈ వారం మరికొద్ది అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు, అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషించవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. కళ్ళములు గాని గానుగులు గాని వారికి ఆహారమునియవు. క్రొత్త ద్రాక్షరసము లేకపోవును. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు. అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు. యెహోవా దేశంలో వారు నివసింపకూడదు. యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారు అర్పింపరు. వారు అర్పించు బలుల యందు ఆయనకు ఇష్టము లేదు. వారు ఆహారముగా పుచ్చుకున్నది ప్రలాపము చేయవారి ఆహారం వలనగును. దాన్ని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరంలోనికి రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు సంతోషించారు. ఎలా సంతోషించారు అంటే, అన్యజనులు సంతోషించున్నట్లుగా. దేవుని పిల్లలు సంతోషించాలి, కానీ ఆ సంతోషానికి కారణం దేవుడే అవ్వాలి. ఎవరు అవ్వకూడదు? లోకం అవ్వకూడదు, లోక సంబంధమైనవి అవ్వకూడదు. ఆ సంతోషానికి కారకుడు దేవుడే అవ్వాలి.
ఆ సంతోషానికి కారణం దేవునిలోనే మనం ఆ సంతోషాన్ని పొందాలి. అంతే తప్ప శారీరక సంబంధమైనవి గాను ఏ సంబంధమైన వాటిని బట్టి మనం సంతోషించడానికి వీలు లేదు. ఒకవేళ సంతోషించినది శాశ్వత కాలం ఉండే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ మరొక అంశాన్ని మనం గమనిస్తూ ముందుకు వెళ్దాం. గత వారం మనం ఈ యొక్క విషయాన్ని నేర్చుకున్నాం. అయితే ఇశ్రాయేలు యొక్క సంతోషం ఎక్కువ కాలం నిలవలేకపోవడానికి గల కారణం ఏంటి? వారు సంతోషిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క సంతోషం వారిని సంభ్రమపరుస్తుంది, ఉత్తేజపరుస్తుంది. ఎంత ఉత్తేజపరుస్తుంది అంటే లోకాన్నే జయించినంత. కానీ ఆ సంతోషం ఎంతోసేపు ఉండటం లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే వారు అనుసరిస్తున్న కలిగి ఉన్న పాపం అనేది ఒక వ్యక్తిలో ఉన్న ఆనందం అంతటిని కూడా హరించి వేస్తుంది. పాపం అనేది లోకమిచ్చే సంతోషాన్ని, లోకములో ఉండే ఆనందాన్ని నశింపజేస్తుంది. కాబట్టి పౌలు మహాభక్తుడు అంటున్నాడు, ఏమండి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆనందించాలి. ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి. ఎవరిలో అంటే దేవునిలో. దేవుడిచ్చే సంతోషం అంట ఎలాంటిది కాదంటండి, లోకం ఇచ్చేటటువంటి సంతోషం. మరి నిజమైన ఆనందం దొరకడానికి, నిజమైన సంతోషం దొరకడానికి మనం ఏ మార్గాన్ని మనం వెంబడించాలి, ఏ మార్గాన్ని మనం అనుసరించాలి అంటే నిజమైన సత్య మార్గాన్నే. చాలా వరకు లోకంలో ఉన్న ఆనందాన్ని వెతకడానికి, లోకంలో ఉండే సంతోషాన్ని వెతకడానికి చాలా వరకు తొందరపడిపోతూ ఉంటారు. తొందరపాటు అంటే మనకేంటంటే వెంటనే పనులు అయిపోవాలండి, అంతే సింపుల్. అందులో పెద్ద ట్విస్టెడ్గా ఏమీ ఉండదు. మనుషులంగా మనకేం అవ్వాలంటే తొందరగా పనులు అయిపోవాలి. ఒకప్పుడు చూడండి, పెద్దవాళ్ళు నిదానమే ప్రధానం. పెద్దలు ఒకప్పుడు ఉన్నవాళ్ళు నిదానంగా, అంటే మెల్లగా వెళ్ళినా పర్లేదు, మాకు పని అవ్వాలి. ఇప్పుడు జనరేషన్ అట్లా కాదు, వెంటనే పని అయిపోవాలి అంతే. ఇప్పుడున్న జనరేషన్ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ జమానా కదా, ఆన్లైన్ జమానా. స్విగ్గీ, జొమాటో అని, బ్లింకిట్ అని, జెప్టో అని చాలా అప్లికేషన్స్ వచ్చాయి. అందులో ఆర్డర్ పెట్టిన 10 మినిట్సే వాళ్ళకి ఇచ్చే టైం, 9 మినిట్స్ 10 మినిట్స్ లోపు ఆర్డర్ డెలివరీ చెయ్యాలి. ఒకవేళ వాడికి బాగా ఆకలి వేసేస్తుందంటే అలాగ ఆర్డర్ పెట్టిన వెంటనే వచ్చేయాలి వాడికి. అది ఇంక వాడికి సమయానికి రాకపోతే ఇంక ఉంటుందండి, వాడి మీద రైస్ చేస్తూనే ఉంటారు. ఏంటి వీడు త్వరగా రాలేదు, డెలివరీ బాయ్. ఎందుకంటే జనరేషన్ అంతా కూడా ఇప్పుడు స్పీడ్ అయిపోతూ ఉంది. అన్నీ ఒక జనరేషనే కాదు, సమయం కూడా చూడండి ఇట్టే గడిచిపోతూ ఉంది. ఉదయం అవడం ఆలస్యం, రాత్రి ఇట్టే గడిచిపోతుంది. అప్పుడే అయిపోయిందా రోజు, అప్పుడైపోయిందా? సృష్టి అంతా కూడా తొందరపడుతూ ఉంది. దేవుడు సృజించిన యొక్క సృష్టమంతా కూడా తొందరపడుతూ ఉంది. ఏంటి తొందరపాటుకు గల కారణం అంటే లోకమంతా నిండిపోయిన పాపాన్ని తట్టుకోలేకపోతుంది, పాపాన్ని భరించలేకపోతుంది యొక్క సృష్టి. దేవుడి యొక్క సృష్టి అంతటినీ కూడా ఎంతో కృతనిశ్చయతతో ఆయన జరిగించాడు. కానీ మానవుని యొక్క అతిక్రమం దేవుని యొక్క సృష్టిని ఏమంటే తొందర పెట్టేలాగా, సృష్టే తొందరపడేలాగా, కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉన్నా సరే పాపం ఏం చేస్తుందంటే మానవునిలో ఉన్న సంతోషాలను హరించి వేస్తుంది, మానవునిలో ఉన్న ఆనందాలను హరించి వేస్తుంది. మనం పొందుకునే ఆనందం
త్వరగా కోల్పోయేలా చేస్తుంది మనలో ఉండే పాపం. మనం పొందుకునే సంతోషాలు, సంతోషకరమైన సమయాలు, సంతోషకరమైన దినాలు, సంతోషకరమైన సంవత్సరాలు ఇట్టే మాయమైపోయే పరిస్థితి. ఆ రోజే పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని ప్రారంభిస్తాం, కేక్ కటింగ్ చేస్తాం. కేక్ కటింగ్ అయ్యేలోపు అయిపోద్ది సాయంత్రం. వచ్చిన ఫ్రెండ్స్, స్నేహితులు ఉన్నంతసేపు ఉండే సంతోషం, ఆ కేక్ కటింగ్ చేసేంత వరకు ఉండే సంతోషం ఆ క్షణం మాయమైపోయే పరిస్థితులు. ఆ పెళ్లి రోజులని, ఈ రోజులని, ఆ రోజులని, చుట్టాలతో సంతోషాలని, స్నేహితులతో సంతోషాలని గడుపుతూ ఉంటాం. కానీ ఇట్టే అయిపోతూ ఉంది సమయం. ఏంటి దీనికి కారణం అంటే పాపం మానవుల్లో ఉండే ఆ యొక్క ఆనందాన్ని అతివేగంగా కోల్పోయేలాగా చేస్తూ ఉంది. మనం అబద్ధం ఆడినా, కోపగించుకున్నా, స్వార్థంతో మనం ప్రవర్తిస్తున్నా మనలో ఉండే సంతోషం, మనలో ఉండే ఆనందం మనం కోల్పోతున్నట్లే. అవునా? అబద్ధం ఆడేవాళ్ళలో సంతోషం ఉండదు, కోప్పడేవానిలో నవ్వు ఉండదు, స్వార్థంగా ఆలోచించే వానిలో ఏముండదండి నిర్మలత్వం ఉండదు. అవునా కాదా? ఏదో కోల్పోయినట్టు, ఏదో లేనట్టు వారి యొక్క ముఖవర్చస్సులో అది కనపడదు. దేవుని దృష్టిలో కోపం కూడా ఏంటి? పాపం, స్వార్థం, పాపం, అబద్ధం, పాపం. ఇటువంటి పాప సంబంధమైనవి మన జీవితాల్లో ఉంటూ ఆనందంగా ఉండాలనుకోవడం నిజంగా మన యొక్క అమాయకత్వమే అనుకోవాలి. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూస్తే అక్కడ చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం అంటాడు, మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. మీ యందు నా సంతోషం ఉండాలి. అలాగే మీ సంతోషం ఎలా ఉండాలి? పరిపూర్ణం కావాలి. ఎప్పుడు మనలో ఉన్న సంతోషం పరిపూర్ణం అవుతుందంటే ఆయన మన జీవితంలో ఉన్నప్పుడు. దేవుడు అది ఆశపడుతున్నాడు. మీ జీవితంలో ఉండాల్సింది పాపం కాదు, మీరు వెంబడించాల్సింది లోకాన్ని, లోకనాథుణ్ణి కాదు. మీరు కలిగి ఉండాల్సింది ఎవరినంటండి? ఇదిగో నన్ను మీరు కలిగి ఉండగలిగితే మీ సంతోషం ఏమైద్ది? పరిపూర్ణం. 1 యోహాను పత్రికలో యోహాను భక్తుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో మా సంతోషం పరిపూర్ణమవుటకు మేము ఎవరితో సహవాసం చేస్తున్నాం? తండ్రితో, కుమారుడైన క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో మా సహవాసం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము పరిపూర్ణమైన సంతోషాన్ని ఎప్పుడు అనుభవించగలము అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితంలో ఉంచుకున్నప్పుడే, ఆయన మన జీవితంలో ప్రవేశించినప్పుడే. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది ఏదైనా నువ్వు చేయి ఎరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని ద్వారా పొందే సంతోషం మనలో పరిపూర్ణం కాకపోవడానికి కారణం ఏంటంట? మన డంబముల యందు కలిగే అతిశయం. ఏంటి? డంబములు అంటే ఎదుటివారి దగ్గర మన కోసం మనమే గొప్పలు చెప్పుకోవడం. మీకు అర్థమైందండి? ఎదుటివారి దగ్గర మన కోసం మనమే పొగుడుకుంటూ దానిలో అతిశయించడం. ఇదేం సునకానందమో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందండి? చాలామంది ఇట్లానే ఆనందిస్తూ, ఇట్లానే గొప్పలు చెప్పుకుంటూ అతిశయిస్తూ ఉంటారు. అంటే దాన్ని ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. వారిని వారు ఆ విధంగా సంతృప్తి పరుచుకుంటారు. అంటే నేను ఎలా ఉన్నానో సంతోషంగా ఉన్నాను, నేను
ఆనందంగా ఉన్నాను, నేను ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాను, నేను దీవించబడిన వాడినే, నాకు దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప నాకు దొరికింది, నేను దేవుని కాపుదలలోనే ఉన్నానని తమను తాము మోసగించుకోవడం. మనం ఎలా ఉండాలి అంటే, దేవా నీ చిత్తము తప్ప, నీవు తప్ప నా జీవితంలో ఇంక మరి దేనికి అధికారం లేదు, నీవు నా జీవితంలో ఉంటే చాలు, నాకు ఇంకేది అక్కర్లేదనే విధంగా మన జీవితాన్ని గడపగలిగితే ఆయనలో ఉండే సకల సంతోషాలన్నీ కూడా మనం అనుభవించగలుగుతాం. అందుకే ఆయన అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతుకు, అప్పుడు నీకు ఏది అవసరమో, ఏది కావాలని నువ్వు ఆశించావో అదన్నిటినీ కూడా నువ్వు పొందుకోగలుగుతావు. మనం ఎందుకు ఆనందించలేకపోతున్నాము అంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుని కార్యాలు అనుభవించాలనే తప్పించున్న వారే. ఈ కార్యం నా జీవితంలో జరిగితే చాలా, నా జీవితమే మారిపోద్ది అని కాళ్ళ ఎగరేసుకుంటూ చెప్పేవారే. కానీ మన దేవుణ్ణి కోరుకోవాల్సింది మనం అనుకున్నట్లుగా జరగాలని కాదు. మనం కోరుకున్నట్లుగా జరిగితే అమ్మో నా జీవితం అలాగైపోద్ది, ఎలాగైపోద్ది, నా పరిస్థితి మారిపోద్ది అని అనుకొని మనం సంతృప్తి పడిపోతే సరిపోదు. ఆ సంతృప్తి ఎంతోసేపు ఉండదు, క్షణకాలమే ఉంటుంది, అసంతృప్తినే మిగులుస్తుంది. దేవునికి స్తోత్రం. పౌలు అన్నీ ఉన్నా సరే ఒకే ఒక మాట అన్నాడు, నీ కృప నాకు అది చాలు, నాకు ఇంకేమీ వద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన కృపను మనం ఆధారం చేసుకోగలిగితే చాలు. ఉన్నవన్నీ కోల్పోయాడు యోబు, ఏం పొందుకున్నాడు? 2 అంతలు పొందుకోలేదా? ఏం కష్టపడ్డాడు? ఏం సాధించాడు? ఏం లేదు, దేవునిలో నిలిచి ఉన్నాడు అంతే. ఎంతవరకు? ఆయన ఇచ్చేంతవరకు. మొన్న ఆ మధ్యకాలంలో మనం నేర్చుకున్నాం, ఉజ్జియా స్థిరపడినంత వరకు బాగున్నాడంట. యోధారాజు అయిన ఉజ్జియా స్థిరపడేంత వరకు బాగున్నాడు. స్థిరపడిన తర్వాత తనకు కలిగిన వాటిని బట్టి, ఏమండి, యాకోబు జ్ఞాపకం చేశాడు కదా, వాని యొక్క డంబములను బట్టి అతిశయించాడు ఉజ్జియా. ఏమైందంటండి? విపరీతమైన పోకడ తన యొక్క జీవితంలో అలవాటు చేసుకున్నాడు. తాను చేయకూడనిది చేయడానికి తాను ఉద్రేకపరుచుకున్నాడు. ఏం సాధించాడు? చచ్చే వరకు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరితనమే మిగిలింది ఉజ్జియాకి. ఏం పోయింది? సంపాదించుకున్న పేరు పోయింది. ఎంత పేరు సంపాదించుకున్నాడంటే, ప్రతి ఓడు చెప్పుకోవడమే, రోడ్డు మీద వెళ్ళేవాడు చెప్పుకోవడమే, ఊరిలో కొత్తగా వచ్చినాడు చెప్పుకోవడమే. మీ రాజుగారు చాలా గొప్పవాడంట కదా, దేవుడి ద్వారా ఆశీర్వదించబడిన వాడంట కదా, ప్రతి విషయంలో విచారణ చేసే గొప్ప మనస్తత్వం ఉందంట కదా, మంచి పరాక్రమం గలవాడంట కదా, వివిధ రకాలైన యుద్ధోపకరణాలను తయారు చేయించగల తెలివి గలవాడంట కదా. ఇలా ఆ నోట ఈ నోట ఆ యొక్క రాజైన ఉజ్జియా కొరకు అమ్మో గొప్ప ఏమంటే ఖ్యాతి నలుదిశలా వ్యాపించిన దినాలై. కానీ తన డంబములు యందు అతిశయించాడు ఉజ్జియా. సమస్తం పేరు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులన్నీ, ఆ ఘనత ఖ్యాతులన్నీ కూడా ఉజ్జియా ఒక్క క్షణంలో కోల్పోయాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన డంబముల యందు మన కోసమే మనం గొప్పలు చెప్పుకోకూడదు. ఏమండి, ఉన్న మాట లేదు, లేని మాట లేదు, డాబులు, డచ్చాలు, డంబాలు చెప్పుకోకూడదు. ఏమండి, నేను బట్టలు కొన్నానంటే ఎవరికైనా నచ్చేయాల్సిందే. నా సెలక్షన్ అంత బాగుంటుంది. మరి ఎవరు షాపింగ్కి వెళ్ళినా నన్నే తీసుకెళ్తారు. ఎవరు నగలు కొనాలనుకున్నా ఏ డిజైన్ నన్నే తీసుకెళ్తారు. నా సెలక్షన్ బాగుంటుంది. ఏమండి, ఎక్కడ ఓపెనింగ్ అయినా నన్నే తీసుకెళ్తారు. ఏ ఇంపార్టెంట్ ఫోటోలైనా నాతోనే తీయిస్తారు. ఎందుకని? ఆ ఫోటోలు మనం ఉండం కాబట్టి. అంతే కదా, ఫోటో తీసినట్టు ఫోటోలు ఉండడు కదండి. అందుకే ఇంపార్టెంట్ ఫోటోలు ఆడితో తీయిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక.
చాలామంది ఎట్లా అంటే నాకు ఎంత పొలం ఉంది, ఎంత ఆస్తి ఉంది, మా అమ్మ నాన్నగారు అంతగా ప్రార్థన చేశారు కాబట్టే ఈరోజు నేను ఎలా ఉన్నాను. కానీ ముదనష్టపోడికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు ప్రార్థన మంచిదే, నా జీవితం బాగానే ఉంది, కానీ వీడికి పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితం ఎట్లా అయిపోయింది. అమ్మ నాన్న బాగానే పెంచారంట, అమ్మ నాన్న బాగానే ప్రార్థన చేసేవారంట, కానీ ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారంటండి? ముదనష్టపోడికి ఇచ్చి పెళ్లి చేశారంట. ముదనష్టపోడికి ఇచ్చి పెళ్లి చేశారన్న సంగతి నీకు తెలిసింది, నువ్వేం చేయాలి? బైబిల్ చెప్పినట్లు నువ్వు చేయాలా లేదా? దేవుని వాక్యం చెప్పినట్లు చేయాలా లేదా? ఏం చెప్పింది దేవుని వాక్యం? బుద్ధిమంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, అవిశ్వాసే భర్త, మూర్ఖుడే భర్త, త్రాగుబోతే భర్త. కానీ నువ్వు బుద్ధిమంతురాలు వలె నీ భర్తను కట్టుకోవాలి. బుద్ధిమంతుడివై నీ కుటుంబాన్ని, నీ భార్యను కట్టుకోవాలి. బుద్ధిమంతులై మీ బిడ్డలను కట్టుకోవాలి. ఎవరికి వారిని విడిచిపెట్టేస్తే అది ఏమంటే బుద్ధిహీనత అవుతుంది, కానీ బుద్ధిమంతులు చేసే పనులు కాదు. వాళ్ళే మారుతారులే, సమయం వస్తే వాళ్ళే మారుతారులే అనుకోవడం బుద్ధిహీనత. మనం చెప్పాలి, మనం మార్చుకోవాలి, మనం చెప్పుకోవాలి. మనమే మార్చుకోలేకపోతే, మన మాటే వినకపోతే దేవుని మాట ఖచ్చితంగా వినలేరు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఏం రాయబడిందంట? ఆయన జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లాడు అని. ప్రైజ్ ది లార్డ్. వయసు పెరుగుతున్న కొలది ఏం అభివృద్ధి అయింది? జ్ఞానం అభివృద్ధి అయింది. జ్ఞానం అభివృద్ధి అయినప్పుడు ఏం మారుతుందంటే మనిషి జీవితంలో ఉన్న పరిస్థితులు, వ్యక్తిత్వాలన్నీ మారుకుంటూ వస్తాయి. అయితే వాటిని మనం దేనికోసం ఉపయోగించాలో, ఏమంటే దేనికోసం వాడాలో, దేనికోసం వాడకూడదో డైరెక్ట్ చేసేదే మనలో ఉండే బుద్ధి. నీ బుద్ధి మంచిది, తెలివైంది అనుకోండి, దేనికోసం వాడతావు? మంచి సద్విషయాల కోసం ఉపయోగిస్తావు. నీ బుద్ధి బాగాలేదు, సరైన నడవడి లేదు, దేనికోసం వాడతావంటే దుర్వ్యాపారాల నిమిత్తమై, దుర్విషయాల నిమిత్తమై ఆశపడతావు. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవునిని విడిచిపెట్టి ఏమంటే తమ మార్గంలో నడుచుకుంటూ ఆనందాన్ని వెతికారంట. మీకు అర్థమైందా? ఇశ్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టేశారు, తమ సొంత మార్గాలను వెంబడిస్తూ దేవుణ్ణి వెతికారు. తప్పిపోయిన కుమారుడిలాగా ఆనందాన్ని వెతుక్కున్నారంటే ఇశ్రాయేలీలు. తప్పిపోయిన కుమారుడు, నాకు తెలుసులే, నేను పెద్దోడిని అయిపోయాను, నాకు వయసు వచ్చింది, ఇంకా మీరు డైరెక్ట్ చేయాలి నన్ను, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఆ ఫ్రెండ్ తెలుసు, ఈ ఫ్రెండ్ తెలుసు, ఆ ఫ్రెండ్కి ఫ్రెండ్ తెలుసు, ఫ్రెండ్ వాళ్ళ నాన్న తెలుసు, వాళ్ళు తెలుసు, నాకు ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలో, నాకు తెలుసు వ్యాపారం ఎలా చేయాలో, నాకు తెలుసు ఎలాగ పాస్ అవ్వాలో, నాకు తెలుసు ఎలాగ ఉద్యోగాన్ని నేను క్రాక్ చేయాలో, నాకు తెలుసు అన్నీ, నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అనుకున్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు. మూర్ఖ సంబంధమైన ఆలోచనలు, మూర్ఖతరమైన వక్రజనముగా ఆ యొక్క స్నేహితులతో తిరిగాడు. ఏం పొందుకున్నాడు? ఆఖరికి నేను ఒంటరిని తెలుసుకున్నాడు. ఆఖరికి నా తండ్రి దగ్గరే సమృద్ధిని తెలుసుకున్నాడు. ఆఖరికి నా తండ్రి దగ్గర ఉన్న కూలీలు కూడా సంతోషంగా భోజనం చేస్తున్నారు, కానీ నాకు ఆ సంతోషం నాకు లేదు. నాకు ఇప్పుడు ఏ సంతోషం కావాలి? కుమారుల సంతోషం కాదు నాకు కావాల్సింది, కూలీలు పొందుకునే సంతోషం నాకు దొరికినా చాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కాబట్టి సొంత మార్గాలు అనుసరిస్తూ, సొంత మార్గాన్ని వెంబడిస్తూ ఏమండి ఆనందాన్ని వెతికితే దొరుకుతుందా? చెప్పాలి, దొరకదు. కాబట్టి మన మార్గాల నుండి మనం వేరైపోవాలి. ఏ మార్గాన్ని వెంబడించాలి? దేవుని మార్గాన్ని. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకది వెలుగు. మన సొంత మార్గాలన్నీ ఎలా ఉంటాయంటే వంకర టింకరగా అంటే తారుమారు తిక్కరమారు అంటారు కదా, అటు ఇటు, ఇటు నుంచి అటు, ఇక్కడదక్కడ అక్కడిది ఇక్కడ. మన యొక్క సొంత మార్గాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. కానీ దేవుని యొక్క మార్గం ఎలా ఉంటుందంటండి? తిన్ననైన మార్గం. ప్రైజ్ ది లార్డ్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటు సొంత మార్గాలను వెంబడిస్తే ఆనందం అనేది పొందుకోలేం. తర్వాత మాట, ఇంకొక మాట చదువు చూడండి. అదే 9వ అధ్యాయంలో 2వ వచనం. కళ్ళములు కానీ గానుగులు కానీ వారికి ఆహారము ఇవ్వదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళము అంటే ఏదండి? కళ్ళము అంటే ఏది? ధాన్యంను త్రొక్కే స్థలం. కళ్ళము అంటే ఇప్పుడంటే మిషనరీలు వచ్చేసాయి, కానీ ఒకప్పుడు అట్లా ఉండేవి కాదు. ఏమండి? కళ్ళము అంటే ధాన్యమును త్రొక్కే స్థలం. గానుగులు అంటే ఏదంటండి? ద్రాక్షరసము తీసే స్థలం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అంటాడు, కళ్ళము కానీ గానుగులు కానీ వారికి ఆహారము ఇవ్వదు. ఇశ్రాయేలీలలో ఉన్న పాపం కారణంగా దేవుని ద్వారా స్వాధ్యతంగా పొందాలనుకునే ఆశీర్వాదాలు పొందలేకపోవటం. మన దేవుని ప్రజలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అవునా? దేవుని ప్రజలుగా ఉండే మనకు స్వార్జితంగా అంటే దాన్ని ఏమంటారు? కుమారుడు అనుకోండి, తండ్రి దగ్గర నుంచి ఆస్తి ఎలా రావాలి? స్వాస్థ్యంగా. అంటే అది ఆటోమేటిక్గా అది మందే. తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంతా ఎవరిదండి? నిజానికి అది మందే. మనం మన రిజిస్ట్రేషన్ చేసుకొని అవన్నీ చేసినా చేయకపోయినా ఎవరైనా దాన్ని ఏమంటారు? తండ్రిది, కుమారునిదే, పిల్లలదే. అలాగే మనం దేవుని పిల్లలమైతే మనం దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలను అడుక్కోవాలా, లేకపోతే ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయా? అంతే కదండి. ఒక ఎత్తు నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. వాటికి మళ్ళీ మోటార్లు పెట్టాలా, లేకపోతే వచ్చేస్తాయా? అర్థమైంది కదా మీకు? ఇప్పుడు దానికి ఏదైనా ఒక అడ్డం పెట్టారు, నీళ్లు వస్తాయా, ఆగిపోతాయి. ఇప్పుడు మనం తండ్రి దగ్గర నుండి స్వాస్థ్యంగా సంపాదించుకోగలిగే ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయంటే దానికి కారణం కూడా పాపమే. అవి వాస్తవానికి ఎవరివి? మనవే. ఇంక అందులో ఎవరికి వేలెట్టడానికి అధికారం లేదు. పైకి వచ్చి ఎవరు వాటిని దొంగిలించడానికి అధికారం లేదు. అవునా కదా? మనమే దొంగోడి చేతికి ఏమిస్తున్నాం? తాళపు రాబాబు అని. దేవునికి స్తోత్రం. దొంగోడి చెవికి మనం తాళం ఇచ్చినట్లే దేవుని యొద్ద నుండి మనము స్వతహాగా చాలా స్వతంత్రంగా స్వేచ్ఛగా పొందే ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలి. కానీ అవి పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనలో ఉండే పాపం. చూడండి, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 17వ వచనం. నిశ్చయముగా నెరవేర్చబోచున్నాను. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యోధా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపం వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఏలైనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలుగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందంట? వాళ్ళు ఎలా ఉన్నదంట? వాళ్ళు ఎవరిస్తున్నారంటున్నారు? ఆకాశరాణి మాకేమిస్తుంది? ఆకాశరాణికి మేము ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. యాలనగా మేము అలాగు చేసినప్పుడు మాకేం దొరికింది? ఆహారము సమృద్ధిగా దొరికింది, మేము క్షేమముగానే ఉన్నాము, ఏ కీడు మాకు కలగలేదు. ఎవరిచ్చారు వాస్తవానికి? అయ్యి దేవుని యొద్ద నుండి అవి దేవుడు ఇవ్వలేదు.
వారికి ఆటోమేటిక్గా అయ్యి ఎలా పొందుకున్నారు అంటే, ఆయన అంటాడు, నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీరు నాకు ప్రజలు, కాబట్టి నేనిచ్చాను వాటిని. కానీ వీళ్ళు అంటున్నారు, ఆకాశరాణికి ధూపము వేయట ద్వారా మేము పొందుకున్నాం. అంటే చాలామంది అంటూ ఉంటారు ఇలాగే, కష్టపడి సంపాదించాను నేను. ఏమంటారు? కష్టపడి సంపాదించాను, నేను దేవునికి ఎందుకు ఇవ్వాలి? ఇదంతా నా కష్టం, నా శ్రమ, నా తెలివితేటలు, ఇవన్నీ కూడా నావి. ఇప్పుడు నువ్వు ఎవరికి ధూపం వేస్తున్నావు? ఎవరికి? నీలో ఉన్న, ఇదిగో నా అంటున్నాడే వానికి, నీలో నా అనేవాడు ఉంటాడే వానికి. నేను 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 నా జ్ఞానం, నా ఆలోచన, నా తెలివితేటలు నేను కాబట్టి చేస్తున్నాను. నా ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే కుటుంబాన్ని ఇలా నడిపించలేరు. వాస్తవానికి అలా నిలబడే మనసు ఎవరిచ్చారు? ఎవరిని బట్టి నిలబడ్డాం? అవునా? ఎంతోమంది భర్తల ద్వారా హింసించబడుతున్నవారు, అత్తమామల ద్వారా బాధించబడుతున్న కోడలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు దేవుని విడిచిపెట్టకుండా స్థిరంగా నిలబడ్డానికి కారణం ఏంటంట? అలాంటి నిరీక్షణ కలుగజేసిన దేవుడే. నువ్వు కాదు, నీ గొప్పతనం కాదు. నువ్వైతే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోదు. బాబు నీకో దండం, నీ పిల్లలకో దండం, నీ కుటుంబానికో దండం, నా బతుకేది నేను బతుకుతాను, నీకు శతకోటి దండాలని చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చాలామంది కుటుంబాలు ఈ రోజులు కట్టబడకపోవడానికి కారణం ఎవరికి వారే, ఎవరి దారులు వారు చూసుకుంటా ఉన్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ఏంటంటే, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను. పెళ్ళయ్యేంత వరకు బాగానే ఉన్నాడు, పెళ్ళయ్యేంత వరకు బాగానే ఉంది, కానీ పెళ్ళైన తర్వాత, పిల్లలు కలిగిన తర్వాత బాలేదు, ప్రేమ తగ్గిపోయింది, కుటుంబ వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైపోయింది, చిన్నాభిన్నమైపోయింది. దానికి కారణం నువ్వంటే నువ్వు అని వాదించుకోవటమే తప్ప, ఇదిగో కుటుంబంలో శాంతి సమాధానాన్ని కలుగజేసే దేవుడు మనతో ఉన్నాడు కదా. మన ఇద్దరిని ఏక శరీరంగా చేసిన దేవుడు మనతో ఉన్నాడు కదా. ఆయన దగ్గర మనం ఒక నిబంధన చేసుకున్నాం కదా. ఆ నిబంధన కట్టుబడదాం, ఆ నిబంధన గౌరవిద్దాం, కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకుని వెళ్దాం. ఎవరో ఒకరు తగ్గించుకుందాం, ఎవరో ఒకరు నిగ్రహించుకుందాం. ఇప్పుడు కష్టపడితే కష్టపడ్డాం, రేపన్న రోజున దేవుడు నాకు సుఖం ఇవ్వక మానడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మనల్ని మనం విశ్వాసంలో, ప్రార్థనలో ఆ విధంగా కట్టుకోవాలి, ఆ విధంగా బలపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ కట్టుకోకపోతే, అలా నిలబెట్టుకోకపోతే ఈరోజు సంఘాలలో ఎవరుండరు తెలుసండి? మంచి భర్తలు ఉండరు, సంఘాలలో మంచి భార్యలు ఉండరు, సంఘాలలో మంచి బిడ్డలు ఉండలేరు. ఎవరికి వారే సొంత దారులను వెతుక్కుంటే వారిలో ప్రవేశించేది విచ్ఛిన్నమైన పరిస్థితులు. మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి అంటే, అన్నీ అనుగ్రహించిన దేవునికి. మన వ్యక్తిగత విషయాలలో కూడా దేవుణ్ణే మనం ముందు పెట్టాలి, దేవునికే మనం సమస్తం అప్పగించుకోవాలి. ఇశ్రాయేలులు అంటున్నారు, దేవుడిస్తే లేదు, మాకు ఆకాశరాణి ఇచ్చింది. అయితే దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, అలాగే 1వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఇవి నా వెటకాండ్రు నాకు ఇచ్చిన జీతమని, అది తన ద్రాక్ష చెట్లను గుర్చి అంజూరపు చెట్ల గుర్చి చెప్పినది కదా. నేను వాటిని లయపరుతును, అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేతును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ద్రాక్ష చెట్లను దేవుడంట ఏం చేస్తాడంటండి? అడవి చెట్ల వలె, ద్రాక్ష గెలలిచ్చే చెట్లు ఎలా మార్చేస్తానంటున్నాడు? అడవి జంతువులు భుజించే ఆ యొక్క చెట్ల వలె మార్చేస్తానంటున్నాడు. హోషేయ గ్రంథం 1:9. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చి, మీరు నా జనులు కారు,
నేను మీకు దేవుడినై ఉండను గనుక నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. దేవుడు అంటాడు విసర్జిస్తాను అంటున్నాడు. 9వ వచనం 2:9 నా ద్రాక్షరసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసదును, దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రె బొచ్చును జనపనారయు దాని వారికి దొరకకుండా నేనే ఉంచుకొందును. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొద్ద నుండి స్వాస్థ్యంగా రావాల్సినవి, సంపాదించుకోవాల్సినవి వస్తున్నట్లా ఆగిపోతున్నట్లా చెప్పాలి. దేవుని యొద్ద నుండి మనకు రావాల్సిన ఆశీర్వాదం, మనకు స్వతహాగా మనకు స్వాస్థ్యముగా రావాల్సిన ఆశీర్వాదం వస్తున్నట్లా పోతున్నట్లా? అవునా? దానికి కారణం ఏంటంటే దేవుడు అనుగ్రహించిన వాడు దేవుడు, ఇచ్చేవాడు దేవుడు. ఆయనకు కృతజ్ఞులుగా లేకపోవటం వల్ల ఆయన వాటిని నిలిపేస్తానంటున్నాడు, ఆయన వాటిని ఆర్పేస్తానంటున్నాడు, ఆయన వాటిని లయపరుస్తానంటున్నాడు. ఆయన సమృద్ధిని అడవి చెట్లుగా అంటే నీవు పొందుకున్నది నువ్వు అనుభవించలేవు. ఎవరు అనుభవిస్తారు? ఎవరెవరో. అవునా? ఇలాంటి మన జీవితాల్లో చూస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అవునా? వింటూ ఉంటాం. పున్నమ్మ ఒకసారి ఎవరి కోసం చెప్పింది వాళ్ళ ఊరిలో. ఒక అతను ఉన్నాడంట, పిసినారోడు అంట, పిల్లికి కూడా భిక్షం పెట్టడంట, స్వజనులు ఎవ్వరికి పెట్టడంట. కానీ ఆ యొక్క కూడంతా, ఆ డబ్బు అంతా ఎవరెవరో ముక్కో మొక్కం లేని వాళ్ళు అందరూ తింటారంట. మీకు అర్థమైందా? కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, సొంత వాళ్ళకు పెట్టుకోవడానికి ఇష్టపడరు, కానీ ఎవరెవరికో పెట్టడానికి, ఎవరినెవరినో పోషించడానికి, ఎవరెవరినో పెంచడానికి చూస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నోళ్ళకి పెట్టకుండా ఊరోళ్ళందరికీ పెడతామంటే ఎలా పెడతారు? అది కూడా శాపమే, అది కూడా శాపమే. నీ కష్టార్జితం ఎవరు భుజించాలి? ఎవరు అనుభవించాలి? నీవే. యోబు గ్రంథం 8వ అధ్యాయం నిన్న చదువుకున్నాం కదా, 5వ వచనం నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నిశ్చయముగా నీ నివాస స్థలం నాయన వర్ధిల్ల చేయును. నీ చేస్తుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే ఎవరెవరో భుజిస్తున్నారంటే దానికి కారణం ఏంటి అంటే ఇది నా కష్టార్జితం, నా తెలివితేటలో, నా సొమ్ము, నాది అని అనుకోవడం. దేవుడు అనుగ్రహిస్తుంటే లేదు, అల్లాలు ఇచ్చారు, అల్లాయమ్మ ఇచ్చింది, ఆ తల్లి ఇచ్చింది, ఆ దేవుడిచ్చాడు, ఆ మొక్కుకున్నాను, అలా పొందుకున్నాను అనుకొని ఇతర దేవుళ్ళను, ఇతర దేవతలను మహిమపరచడాన్ని బట్టి, ఘనపరచడాన్ని బట్టి నీ నోటి ఫలం వల్లనే నీకు స్వార్జితంగా రావాల్సింది కోల్పోతున్నావు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉన్నారు ఇలా సంపాదిస్తున్నామండి, చేతికాడుకోడు నోటి వరకు రావట్లేదండి అని బాధపడే కుటుంబాలు ఎన్నున్నాయి? నువ్వు దేవునికి స్థానమే, దేవునికి ప్రప్రథమ స్థానమే. ప్రభా ఇదంతా కూడా నీవిచ్చిందే ప్రభా, నీవిచ్చిందే, నీకు వందనాలు అని దేవుని కృతజ్ఞత చెల్లించు. దేవుడు ఇరుకులోనే విశాలతను అనుగ్రహించగలిగే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు, కోయవు, దాచుకోవు, కానీ వాటిని నేను పోషిస్తున్నాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు దేవుని సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధి నుండి స్వాస్థ్యముగా నీవే అవి, నీవే ఆశీర్వాదాలు, నీవే దీవెనలు, కానీ నువ్వు అనుభవించలేకపోతున్నావు. దానికి గల కారణం ఆయనకి స్థానం ఇవ్వకుండా వేరెవరికో స్థానాన్ని ఇస్తూ ఉండవు. తర్వాత మాట ఒకసారి గమనిద్దాం. అది హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్రాయిమీలు ఐగుప్తునకు మరలుదురు, అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశంలో వారు నివసింపకూడదు. ఏంటి యెహోవా దేశం? ఏంటండి యెహోవా దేశం అంటే ఏంటి? వాగ్దానం ద్వారా పొందుకున్నారే. యెహోవా దేశం అంటే వాగ్దాన దేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా దేశం అంటే వాగ్దాన దేశం. ఇశ్రాయేలు యొక్క వాగ్దాన దేశం ఇదిగో ఇప్పుడున్న
కనాను దేశం. నీకు నాకు కూడా ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు మన దేశం ఏది చెప్పాలి? మన దేశం ఏదండి? ఇదిగో మనకు కూడా ఆయన వాగ్దానం చేశాడు. ఏంటో వాగ్దానం? నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరదైసులో, పరలోక రాజ్యంలో ఇదిగో మనకు అనుగ్రహించబడిన వాగ్దాన దేశం ఉంది. పరలోకమే మన వాగ్దాన దేశం. వారు ఈ కానానులోనికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఆయన కార్చిన రక్తం ద్వారా పాపములను కడుక్కొని శుద్ధీకరించబడి పవిత్రునిగా, పరిశుద్ధినిగా, నీతిమంతునిగా, యథార్థవంతునిగా తీర్చబడితే నీవు పొందుకునే దేశం నీ వాగ్దాన దేశం. ఆ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఈ దేశంలో నువ్వు నివసించకూడదు. ఎందుకు గెట్అవుట్ అనాలి? ఒక తండ్రి ఒక కుమారుడినో లేకపోతే కుమార్తెనో నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పో బయటికి, నీ మొక్కం జీవితం నాకు చూపించుకునే సందర్భం ఏదో మనకు అనవసరం అది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ బహుశా చాలా జీవితాలలో, చాలా కుటుంబాలలో వస్తుంది. నాకు నీ మొక్కం చూపించుకో, నా ఇంట్లో కూడా ఉండడానికి అధికారం లేదు, పో. ఎప్పుడు అంటారు అంటే ఆ కుటుంబానికి తగిన ఆ కట్టడలు, నియమాలు, ఏమండి, ఆ వ్యవస్థలో ఉండే నియమాలను బ్రేక్ చేస్తే, అధిగమిస్తే, అవునా, అధిగమిస్తే కొంతమందిని జైళ్ళల్లో ఉంచుతారు. ఎందుకు ఉంచుతారు? దొంగతనాలు చేసిన వాళ్ళని, ఏమండి, రేపులు చేసిన వాళ్ళని, హత్యలు చేసిన వాళ్ళని, ఇంకా రౌడీజం చేసిన వాళ్ళని జనాల మధ్య ఉంచరు. ఇలాంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా ఎక్కడ పెడతారు? జైళ్ళల్లో. ఎందుకు పెడతారంటే ఇగో జనజీవనం అంతా కూడా ఏమవ్వచ్చు? అస్తవ్యస్తం అయిపోద్ది, అవునా. కుటుంబ నియమాన్ని ఉల్లంఘిస్తే వాడు బయటే ఉండాలి. మరి దేవుని యొక్క కుటుంబం, ఇదంతా కూడా దేవుని యొక్క కుటుంబం, దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ. ఇందులో మనం ఎవరికి తగినట్లుగా ఉండాలి? ఎవరికి లోబడి నడుచుకోవాలి? దేవునికి లోబడాలి. దేవుని యొక్క నియమాలకు, దేవుని యొక్క పద్ధతులకు మనం తగిన వారుగా నడుచుకోవాలి. ఏంటి దేవుని పద్ధతి? ఏంటి దేవుని నియమం? రాహాబు అనే వేశ్య అన్నది కదా వేగుల వారితో, అబ్బా మీ ఇశ్రాయేలుతో పెద్ద చిక్కుముడి వచ్చిందయ్యా, మీరు వస్తున్నారనే విషయం మా వాళ్ళకి తెలియగానే ఒక్కడు కూడా ఎలాగా కంటి మీద కునుకుతో చక్కగా గుండె మీద చేసుకొని పడుకోవాలనుకున్నారు. కానీ ఎవరికి నిద్ర రావట్లేదు. ఏ టైంలో ఎలాగ మీరు వస్తారో తెలియక మా వాళ్ళందరి హృదయాల్లో ధైర్యమో బొత్తిగా చెడిపోయింది. ఈ సమాచారం ఇచ్చిందయ్యా ఆ యొక్క రాహాబు అనే వేశ్య అని ఇద్దరు చెప్తే మిగతా 10 మంది అన్నారు, అయ్యి బాబోయ్, అక్కడికి మనం వెళ్ళామంటే వాళ్ళ కంటికి మనం ఎలా కనిపిస్తామయ్యా? మిడతల్లా కనిపిస్తామయ్యా, ఈగల్లా కనిపిస్తామయ్యా, దోమల్లా కనిపిస్తామయ్యా, చీమల్లా కనిపిస్తామయ్యా, వాళ్ళు నలిపినట్టు నలిపేస్తారయ్యా. మనం అక్కడికి వెళ్ళామా ఓడిపోవాలి. అంతవరకు ఓటమే చూడని వారి యొక్క జీవితంలో కూడా ఒక చేదు అనుభవం, హాయిపట్నం మీదకి వెళ్ళి ఓడిపోయారు. ఆ ఓటమి వీరికి ఏమనిపిస్తుంది? 10 మందికి కూడా, అయ్య బాబోయ్, మేము అంతటి దేశాన్ని మనము, అంత ఆజానుబాహుల్ని మనము జయించలేము. కానీ వీళ్ళిద్దరు చెప్పిన సమాచారం వాళ్ళందరికీ సంతృప్తినిచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం దేవుని ఇంట్లో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుని నియమాలకు, దేవుని యొక్క కట్టడలకు మనము అనుగుణంగా ఉండి నడుచుకునే వారిగా ఉండాలి. వాగ్దాన దేశం అంటే ఆశీర్వదించబడిన ప్రజలకు ఇచ్చిన ఒక చిహ్నం లాంటిది. ఏది? వాగ్దాన దేశం అంటే ఇది ఎవరిది? వాగ్దాన దేశం అంటే ఇది ఎవరిదండి? చెప్పాలి, ఇశ్రాయేలీయులది. అదేంటంటే ఒక సింబాలిక్గా ఇచ్చాడు. ఇది
ఆశీర్వాదానికి ఒక సింబాలిక్గా. ఎలా అంటే వాళ్ళు చెప్పిన ఆ యొక్క సుసమాచారమే ఏంటది? అయ్యా ద్రాక్ష గెలలు ఉన్నాయి అయ్యా, ఎంత పెద్దవి ఉన్నాయి, వాటిని ఇద్దరు రాజానుబాహులు మోసుకొని వెళ్తూ ఉన్నారు. ఏమండి, మంచి ఫలభరితమైన దేశం, సకల సమృద్ధి కలిగిన దేశం, ఇశ్రాయేలుల కొరకు దేవుడు ముందుగానే సిద్ధపరిచిన దేశం అంట. ఇప్పుడు క్రైస్తవులు ఆశీర్వదించబడిన వారు ఆశీర్వాదం అంటున్నారే, ఆశీర్వాదం మనం ఎక్కడ కాదు సంపాదించుకునేది, ఎక్కడ దొరికే వాటి కోసం కాదు, ఇక్కడ మనకు ఇచ్చేవి దేవుడు దీవెనలు, ఇక్కడ మనకు దేవుడు ఇచ్చేవి దీవెనలు. ఒకవేళ నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అంటే వాటిని మనం ఏం చేయాలంటే స్టోర్ చేసుకోవాలి, వాటిని మనం దాచుకోవాలి, వాటిని స్టోర్ చేసుకోవాలి. ఎందుకు స్టోర్ చేసుకోవాలి? పరలోకం వెళ్ళడానికి మనకి పరలోకం వెళ్ళడానికి కారణం అవ్వాలి, కారణం అవుతాయి. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, వాగ్దానం చేయబడిన దేశంలోనికి ఇశ్రాయేలు ప్రవేశించారు. ఆశీర్వాదానికి చిహ్నంగా దేవుడు ఆ వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. అంచె దినాల్లో ఇదిగో మనకు కూడా వాగ్దానము చేయబడిన ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కూడా నన్ను ఆశీర్వదించబడిన వారిలో ఉంచాడు అంటే ఆయన అది కూడా మనకు ఎలాగిస్తున్నట్లు? ఒక చిహ్నముగా అనుగ్రహిస్తున్నట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దేశం ఎవరిది అంటే ఇగో ఆశీర్వదించబడిన వారిదే. దేవునికి స్తోత్రం. ఎవరంటారు? ఎలియాజర్ని అంటాడు కదా. ఎలియాజర్తో ఏమంటాడండి లాబాను? నా దేవుడైన యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా. నువ్వు అక్కడెందుకు ఉండిపోయావు? నువ్వు అక్కడెందుకు ఉన్నావు? నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, లోపల. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆశీర్వదించబడిన వాడు అయితే పరలోకమునకు వెలుపల దేవుడు ఉంచడు. దేవుడు పిలుస్తాడు, బలా నా నమ్మకమైన మంచి దాసుడా, ఆశీర్వదించబడిన వాడా, నువ్వు లోపలికి రా. ప్రైజ్ ది లార్డ్. మనము లోపల అడుగు పెట్టి వెళ్ళాల్సిన వాళ్ళం, లోపలికి పోవాల్సిన వాళ్ళం, బయట ఉండిపోయే వాళ్ళం కాదు, బయట ఉండిపోయే వాళ్ళం కాదు. బయట ఉండిపోతే ఆయన అంటాడు, అయ్యా 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 నీ పేరట ఇది చేసాం, నీ పేరట అది చేసాం, ఎంత ఇచ్చాం అంత ఇచ్చామంటే ఆయన ఒకే ఒక మాట అంటాడు, మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదని, మీరెవరో నాకు తెలియదని. ఇంకా ఉండొద్దు నా దగ్గర, ఉమ్ము వేయని ఉద్దేశిస్తూ ఉన్నాను, ఉండొద్దు. సిగ్గు లేదా మీకు? ఇంకా ఉన్నారు. ఆయన మన మానం మర్యాద తీసే విధంగా మాట్లాడతాడంట. కాబట్టి మనం పెండ్లి కుమారుని యొక్క రాక కోసం మనం ఇంకా సిద్ధపడే వధువుగా గత రాత్రి మనం నేర్చుకున్నాం కదా. ఎలాగ మనం ఎత్తబడాలంటండి, ఎలాగ ఎత్తబడాలి, ఎలా ఉండాలి మనం దేవుని సన్నిధిలో? యూనిటీగా, ఒక్కటిగా ఉండాలి. రెండు, ఒకేలా ఉండాలి. ఒక్కటిగా ఉండాలి, ఒకేలా ఉండాలి. ఒక్కటిగా లేకపోయినా, ఒకేలా ఉండకపోయినా మనం ఎవరం కాదు, దేవునికి సంబంధించిన వారం కానే కాదు. మనం వేరు అవయవములం, కానీ ఒక్క శరీరంలో మనం ఎలా ఉన్నాం? పాలివారముగా ఉన్నాం. ఏ అవయవమునకు ఉండవలసిన ప్రత్యేకత ఆ అవయవానికి ఉంది. దేవుడు ఒకదాన్ని ఎక్కువ చేయలేదు, ఒకదాన్ని తక్కువగాను చేయలేదు. ప్రతి ఒక్కరికి దేవుని దృష్టిలో ఏముందంట? ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకవేళ నువ్వు భాషలు మాట్లాడవచ్చు, కానీ ప్రార్థించే ఆత్మ నీలో లేదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేసే ఆత్మ నీలో లేదు. దేవుడు కొందరిని విజ్ఞాపనకర్తలుగా నిలబెట్టాడు, కొందరిని ప్రార్థనాపరులుగా నిలబెట్టాడు, కొందరికి ప్రవచించేవారుగా నిలబెట్టాడు, కొందరిని అద్భుతాలు చేసేవారుగా నిలబెట్టాడు, కొందరికి భాషలు మాట్లాడేవారుగా నిలబెడతాడు, కొంతమందికి భాషలకు అర్థాలు చెప్పేవారుగా నిలబెడతాడు. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ చేయలేదు, ఏది ఎవరికి ఎక్కువ చేయలేదు. అదే కదా ఇశ్రాయేలులు భుజించిన ఆహారం, అదే కదా. ఎవరికి ఎక్కువ కానివ్వలేదు, ఎవరికి తక్కువ చేయలేదు. ఎక్కువ కూర్చుకున్నవాడు సమృద్ధిగా తిన్నాడు, తక్కువ కూర్చుకున్నవాడికి సమృద్ధిగా సరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పరలోకపు ఆహారాన్ని ఆయన ప్రజలైన ఇశ్రాయేలులందరికీ కూడా ఎలా తినిపించాడంట?
సమాంతరంగా సమానంగానే పంచి ఇచ్చాడు. ఒకడికి ఎక్కువ కాదు, ఒకడికి తక్కువ కాదు. ఒకరిని ఎక్కువ చేయడు, ఒకరిని తక్కువ చేయడు. నీకు నాకే డిఫరెన్సెస్, అవునా? మనకే. దేవుని దగ్గర ఎవరు ఎక్కువ తక్కువ ఉండదు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఏమిచ్చాడంటండి? ఒక ప్రత్యేకతనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాంటి దేశంలో దేవుడు అంటాడు, నీవు యెహోవా దేశంలో నీవు నివసింపకూడదు అంటే ఎలా పొందుకున్నారు? అది వాగ్దాన దేశం దేవుడు ఎలా ఇచ్చాడు అంటే అబ్రహాం దగ్గరికి వెళ్ళాలి. ఎలా ఇచ్చాడు అబ్రహాంకి అంటే కృప ద్వారా రక్షించబడ్డాడు కదా అబ్రహాము. అంటే వాగ్దాన దేశం కూడా ఎలా పొందుకున్నట్లు? కృప ద్వారా పొందుకున్నట్టు. ఇప్పుడు అక్కడ నివసించకూడదంటే ఏమొద్దు? కృప. దేనికి దూరం అవుతున్నావు? దేవుని కృపకు దూరం అయిపోతున్నావు. దేవుని కృపకు దూరం అయిపోయి మనం ఏం సాధిస్తాం? దేవుని కృపకు దూరం అయిపోయి మనం ఏం సంపాదించుకోగలుగుతాం? కృపకు దూరం అయ్యామంటే మన జీవితంలోకి ఏమొస్తుంది? పాపం. మనం ఆహ్వానించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే మనం ఎప్పుడు కూడా కృపలో మనము నివసించాలి. అందుకే పౌలు మహాభక్తుడు అంటాడు కదా, పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప పాపము కంటే అపరిమితంగా, పాపము కంటే కృప అపరిమితంగా ఉంది. ఇప్పుడు నువ్వేం కోరుకుంటావు? నీ కృప కావాలా, పాపంతో బ్రతకటం కావాలా? ఏమండి, కృప మనకు అనేక అనుభూతులు గుండా నడిపిస్తుంది. పాపం అది చేస్తాను, ఇది చేసేస్తాను అని ఎలక్షన్ టైంలో వాగ్దానం చేస్తారు కదా, అలాగే ఉంటుంది. పాపం ఏది ఇవ్వదు. ఏమిస్తుంది ఆఖరికి అంటే నాశనమే. ఏమిస్తుంది ఆఖరికి అంటే నష్టమే. ఏమిస్తుంది ఆఖరికి అంటే శాపమే. అందుకే మనం దేవుని కృపను ఆధారం చేసుకోవాలి. నీ కష్టాన్నో తెలివినో నీ యొక్క కుటుంబ నేపథ్యాన్ని వీటిని కాదు, ఇవేవి కాదు దేవుని దృష్టిలో. ఇవన్నీ నథింగ్. మనం జీరో అనుకుందాం. నెహెమ్యా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 1వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం అనుకుంటా. మనం అంటండి భూదిగంతముల వరకు త్రోసివేయబడినా సరే, అంటే ఆల్మోస్ట్ జీరో కాదు, -1, -2, -3, -4 మైనస్, ఇంకా జీరో కాదు, జీరో లెవెల్ కాదు. జీరో లెవెల్ అంటే భూమి. మనం నేల మీద నిలబడినాం కదా, అది సముద్ర మట్టానికి సమాంతరంగా ఉన్నట్టు. భూ దిగంతం అంటే అగాధం. అలాంటి భయంకరమైన భయానకమైన పరిస్థితుల్లోనికి దిగజారిపోయినా సరే అక్కడి నుంచి దేవుణ్ణి ఎలా పిలుస్తాం చెప్పండి? ఎక్కడి నుంచి అంటే దేవా అంటే సరిపోద్ది. మరి భూ దిగంతాల నుండి పిలాలంటే ఎలా పిలాలి? ఎంత గట్టిగా పిలాలి? అవునా? భూమి మీద పిలిచినాడు, రే బాబు ఎజ్రా అంటే సరిపోద్ది. ఏడాడు రే ఎజ్రా అంటే సరిపోద్ది. నేనే నూతిలో పడిపోయినా, నెల పిల్లలు ఒరే ఎజ్రా. దేవునికి స్తోత్రం. అవునా? ఇప్పుడు భూదిగంతాల వరకు వెళ్ళిపోయిన తర్వాత దేవుడిని ఎలా పిలాలి? దేవా. మామూలుగా ఇప్పుడు ఎలా పిలుస్తాం? ప్రార్థన చేసి ప్రభువా యేసయ్యా నీకు వందనాలు. మరి దిగజారిపోతే ఎలా పిలుస్తాం? అవునా? అంటే మనం చేసే ప్రార్థన ఎక్కడి నుండి రావాలి? ఇప్పుడు నోట్లో నుండి కాదు, మన హృదయం లోతులో నుండి. హృదయం లోతులో నుండి కట్టలు తెంచుకొని రావాలి. దుఃఖం కట్టలు తెంచుకొని వస్తుంది మనోవ్యాకులత. అలా వ్యాకులు పడిందంట హన్నా, మూలుగుతూ. ఎవరికి మాత్రం? దేవునికి మాత్రమే వినబడిన ప్రార్థన అది. దేవుని సింహాసనాన్ని కదిలించిన మూలుగది. ఆ మూలుగు ఇదిగో లోతుల్లోనికి దిగజారిపోయేవే, లోతుల్లో పడిపోయేవే, లోతుల్లో నువ్వు చేసే ప్రార్థన నీకు సమాధానం ఇస్తుంది. కాబట్టి మనము లోతులోనికి వెళ్ళాలి. పేతురు అంటాడు కదా, లోతైన స్థలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబును సవరించి లోతన్న దీవులలో
లోపించని అర్పణగా నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరియం నడిపించు నానావా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు చాలా శ్రమించాడంట, చాలా కష్టపడ్డాడంట, ఎలాగైనా ఏదైనా పట్టుకెళ్ళాలి ఈరోజు. కానీ తన యొక్క కష్టమంతా, తన యొక్క జ్ఞానమంతా, తన అనుభవం అంతా వృధా అయిపోయిందంటండి. ఆ పరిస్థితుల్లో యేసయ్య ఆయన దగ్గరికి వచ్చి, పేతురు నీ యొక్క అనుభవం అంతా ఉపయోగించావు, చాలా బాగుంది, చాలా శ్రమ పడ్డావు, కానీ అక్కడ వేసావా? అదేందయ్యా, రాత్రంతా నేను శ్రమ పడ్డాను, రాత్రంతా నేను కష్టపడ్డాను, నేను వెతకని ప్రదేశం లేదు. సరే నా మాట చెప్పును ఒక్కసారి అక్కడ ప్రయత్నం చేయి. సరేనయ్యా నీ మాట చెప్పు, నేను వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత సంతోషించాడు పేతురు, ఎంత 153 చేపలు పడ్డాయంట. 153 భయంకరమైన భారీ చేపలు పడ్డాయంట, కానీ వల పిగిలిపోలేదంట. అంత భారీ సంపద పడినందుకు సంతోషించలేదు పేతురు. సంతోషానికి గల కారణం ఏంటంటే, దేవుడు లేనప్పుడు నేను ఏమీ లేదు నా జీవితంలో, కానీ ఆయన మాట చొప్పు నేను చేశాను. ఇప్పుడు నాకు వీటికంటే ఆయన ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? పేతురు నీవు నన్ను వెంబడించు, వీటిని కాదు మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తాను. పేతురుకి ఆ మాట జ్ఞాపకం వచ్చిందంట. ఈ సంతోషం కంటే నాకు ఏ సంతోషం కావాలి ఇప్పుడు? దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునే సంతోషం నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఉద్దేశం వాగ్దాన దేశంలో నివసించాలని. దేవుని యొక్క ఉద్దేశం వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలని. కానీ వృధా ప్రయాస చేత వాగ్దానాన్ని మరిచి వెళ్తా ఉన్నాం. వృధా ప్రయాస చేత వాగ్దానాన్ని పొందుకోలేని వారుగా నిశ్చేష్టులుగా మిగిలిపోతూ ఉన్నాం. దేవుని మాట చొప్పున మనం చేయగలిగితే మనం ఎక్కడికి వెళ్ళగలమంట? వాగ్దాన దేశమైన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. లేకుంటే ఆయన హెచ్చరిస్తున్నాడు, ఇదిగో మీరు తిరిగి అష్షూరుకి వెళ్ళిపోతారు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతారు. ఏంటి ఆ పరిస్థితి? అవమానకరమైన పరిస్థితి కాదా? మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు? ఎక్కడి నుంచే వెళ్ళారు. ఏమని వెళ్ళారు? మేము మా యెహోవాను ఆరాధించుకోవాలని వెళ్ళారు కదా, జయధ్వనులతో వెళ్ళారు కదా, శృంగనాదాలతో వెళ్ళారు కదా. మమ్మల్ని మా దేవుడు విడిపించాడు, విమోచించాడు అని ఎగిరారు కదా. మల్లయ్యరా ఎక్కడికి వచ్చారు మీరు అని అడుగుతారా? అడగరా? చెప్పండి, అడుగుతారా? అడగరా? మీకు ఇదే పనా? మీకు సిగ్గు మానం మర్యాద ఏం లేదా? ఏది మా దేవుడు అప్పుడే విడిపించాడంటారు, అప్పుడే మా దేవుడు ఈ పరిస్థితికి అప్పగించేశాడంటారు. మీకు మానం మర్యాద ఏం లేదా? ఏమండి, సిగ్గు డాష్ 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 లేదా మీకు? దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని నమ్ముకున్న తర్వాత వారి జీవితాలు ఎలా ఉండాలంటే, వెనక్కి తిరిగి చూసుకునే విధంగా ఉండకూడదు, ఇంక వెళ్ళిపోతూ ఉండాలి పైకి. కానీ 199 మంది దేవుని నమ్ముకోక మునుపు, దేవుని మందిరాలకు రాకమునుపు ఎలా ఉంటారో, దేవుని మందిరాలకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటారు. అందుకే అన్యజనుల మధ్య దేవుని నామం అవమానించబడుతుంది. వాళ్ళు అంటారు, నా బతుకు నీ బతుకులో పెద్ద తేడా ఉంది, నువ్వు చర్చికి వెళ్తున్నావు, మీ ఆయన తాగి తిరుగుతున్నాడు,
నేను చర్చికి రావట్లేదు, దేవుణ్ణే నమ్ముకోలేదు. మా ఆయన అలాగే ఉన్నాడు. ఇంకా పైపెచ్చు మీ ఆయన మా ఆయన కలిపి ఒకే బల్ల మీద కూర్చుంటారు. అవునా? నువ్వు మందిరానికి వెళ్తావు, అంతే అప్పు ఉంది. నేను మందిరానికి వెళ్ళట్లేదు, దేవుణ్ణే నమ్ముకోలేదు, నాకు అంతే అప్పు ఉంది. నువ్వు మందిరానికి వెళ్తున్నావు, అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు. నేను వెళ్ళట్లేదు, అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఏం తేడా ఉంది? అయితే ఒక మాట అనొచ్చు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మేము చచ్చిపోతే మా దేవుడు పరలోకం ఇస్తాడు. నువ్వు చెప్పకూడదు ఆ మాట, మనం చెప్పుకోకూడదు ఆ మాట. ఏమండి? మనం చెప్పుకోకూడదు, ఇగో నేను చస్తే పరలోకం వెళ్ళిపోతానని. వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు అది గ్రహించేయాలి. ఏమండి? చూడండి, అబీమెలెకు రాజు అబ్రహాము భార్యను శారా విషయంలో ఆల్రెడీ ఆయన యొక్క తలంపుల్లో ఏ ఆలోచన ఉంది? ఏమండి? అబ్రహాము భయపడుతున్నట్లే అబీమెలెకు కానివ్వండి, ఆ సభలో ఉన్న పెద్దలందరూ ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఎవరితో మాట్లాడాడు? అబ్రాహాం ఏమన్నా, అమ్మా నువ్వు నా భార్య అని చెప్పొద్దు, నా చెల్లెలు అని చెప్పు. ఎందుకంటే ఒకవేళ నా భార్య అని చెప్తే నిన్ను బతకనిస్తారు, నన్ను చంపేస్తారు. నేను బ్రతకాలంటే నిన్ను బట్టే నేను బ్రతకాలి, కాబట్టి నువ్వు నా భార్య అని చెప్పొద్దు. అయితే దేవుడు ఎవరిని హెచ్చరించాడు అంటే అబీమెలెకుని, రేయ్ నువ్వు గనక అగో పలానా స్త్రీ వచ్చింది కదా, నీ తలంపులు ఆల్రెడీ చెడ్డ ఆలోచనలు పరిగెడుతున్నాయి, నువ్వు గనక ఆమె జోలికి వెళ్ళావా అయిపోయావు నీ పని. అబీమెలెకు దానికి వణికిపోయి మొత్తం వాళ్ళందరినీ, ఎవరెవరైతే అలాగ ఆలోచించారో వాళ్ళందరినీ, ఎవరు బాబు రాత్రి అలా జరిగిందిరా స్వామి, ఇలాగైందిరా బాబు పరిస్థితి, ఈ మనుషుడు వచ్చాడు కానీ మన మీదకి ఏం తీసుకొచ్చాడు? గొప్ప ఉరి తీసుకొచ్చాడు, పిలిపించాడు. ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? పిలిస్తే, ఏమయ్యా నీకు అసలు ఇది భావ్యంగా ఉందా? ఏమన్నాడు అబ్రాహాంతో? అసలు ఇది నీకు న్యాయంగా ఉందా? నువ్వేమన్నావు? ఏం చెప్పి తీసుకొచ్చి ఈ అమ్మాయిని నాకు చెల్లెలు అన్నావు కదా, ఇగో ఇలా జరిగింది, మరలా ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, నా మీద ఇలాంటి కీడు ఇంకెప్పుడు రాకూడదంటే నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి భయపడితే వెళ్ళకూడదు. ఎలాగెళ్ళాలి? సంతోషంగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు సంతోషపడాలంటే నీకేం కావాలి? నాకేం వద్దయ్యా, నాకు నా దేవుడు ఉన్నాడు చాలు. ఊరుగా నువ్వు అలాగే అంటావు, ఇచ్చి పంపించండి. దేవునికి స్తోత్రం. ఎవరు భయపెట్టారు? అబ్రాహాం ఏం చెప్పాడా? ఏయ్ నా జోలికి వచ్చావా, మా ఆవిడ జోలికి వచ్చావా అన్నాడా? ఏమండే అన్నాడా? ఎవరు చెప్పారు అది? ఎవరు తెలుసుకున్నారు? ఒక అన్యుడు తెలుసుకున్నాడు. ఎవరి కోసం? అబ్రాహాము ఆరాధించే దేవుడి కోసం. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వు ఆరాధించే నీ దేవుని కోసం నువ్వు చెప్పకపోయినా ఎవరైనా తెలుసుకుంటున్నారా? మన కట్టుబొట్టు, మన పాటలు, బైబిళ్ళు బట్టి వీళ్ళు క్రైస్తవులను కాదు చెప్పుకోవాల్సింది. షద్రకు మెషకు అబేద్నెగోల కోసం చెప్పుకున్నారే, దానియేలు కోసం చెప్పుకున్నారే, అబ్రాహాము కోసం చెప్పుకున్నారే, నోవహు కోసం కూడా తెలుసుకున్నారే. ఎంత దినాల్లో నీ కోసం, నా కోసం, నీ దేవుని కోసం, మనం ఆరాధించే దేవుని కోసం మన ఇంట్లో తెలుసుకోవాలి. అమ్మ నా కూతురు ప్రార్థన పర్రాలి, అమ్మ నా కోడలు ప్రార్థన పర్రాలి, అమ్మ నా అల్లుడు చాలా ఆత్మీయుడు, అమ్మో నా కొడుకు ఆత్మీయుడు, అమ్మో నా యొక్క తమ్ముడు ఆత్మీయుడు, నా అన్న ఆత్మీయుడు, నా చెల్లి ఆత్మీయురాలు, నా అక్క ఆత్మీయురాలు. ముందు నువ్వు తెలుసుకో, నీ ఇంట్లో ముందు తెలుసుకో. నీ ఇంట్లో ఆత్మీయులు ఎవరున్నారో తెలుసుకో. నీ భార్య ఆత్మీయురాలా తెలుసుకో, నీ భర్త ఆత్మీయుడా తెలుసుకో, నీ అన్నదమ్ముల ఆత్మీయులా తెలుసుకో, అక్క చెల్లెల ఆత్మీయులా తెలుసుకో. వాళ్ళు కలిగిన ఆత్మీయతను బట్టి దేవుని గణపరచు ప్రభువా. అట్టి ఆత్మీయత నాకు కూడా దయచేయి, అటువంటి పరిశుద్ధత నాకు కూడా దయచేయి ప్రభువా. అప్పుడు నీ నివాస స్థలము వర్ధిల్లడం ప్రారంభమవుద్ది, అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించడం ప్రారంభమవుద్ది. ఇది కాదు ఈ ప్రమోషన్లు 5,000, 10,000, 2,000, 3,000 కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం వేరు. నీ తలకు, నీ బుర్రకు కూడా తట్టని విధంగా ఆయన
కార్యాలు జరిగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుణ్ణి పట్టుకుంటేనే మనకు ఘనత, దేవుణ్ణి కలిగి ఉంటేనే మనకు మెప్పు. దేవుణ్ణి విడిచిపెట్టేస్తే మన జీవితంలోనికి అవమానమే, ఇంకా వేరే సెకండ్ థాట్ లేదు. కాబట్టి దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు, ఎప్పుడు మనము దేవుణ్ణి కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట చూద్దాం. అక్కడ అంటాడు చూడండి, 4వ వచనంలో యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారు అర్పింపరు, అర్పించు బలులయందు ఆయనకు ఇష్టము లేదు. ఆయనకేం ఇష్టం లేదంటండి? బలులు ఇష్టం లేదంట. బలులు ఎవరు తింటారు చెప్పాలి? దేవునికి ఆ బలులు ఇష్టం లేదంట. బలులు ఎవరు తినాలని దేవుడు బలుల ఆ యొక్క ప్రక్రియను యాజకులకు అప్పగించాడు అంటే, అర్పించబడిన బలి యాజకులు భుజించాలని, యాజకులు పంచుకొని భుజించాలని. కానీ అలాంటి బలిని దేవుడు అంటాడు, నాకు ఇష్టం లేదు, నాకొద్దు ఆ బలి. ఎందుకు అంటే యాజకులు ఎలాగ అర్పించడం మానేశారు? దేవుని వాక్యం అంటుంది కదా, విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టం. మనందరం ఎవరు అంటే యాజకులమైన, రాజులైన యాజక సమూహం మనందరం కూడా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనందరం కూడా యాజకులమైతే మనందరం అర్పించే బలి ఎలాగ అర్పించాలి? లేవికాండం 1వ అధ్యాయం ఇంటికెళ్ళాక చదవండి. ఆ యొక్క బలుల కోసం మాట్లాడుతాను అంటాడు. ఆ బలంట దేవునికి జ్ఞాపకార్థముగా ఉండాలంట, దేవునికి సువాసనగా చేరాలంట. ఏమండి? మరి మనం అర్పించే బలి దేవునికి జ్ఞాపకార్థంగాను సువాసనగాను ఉంటుందా? ఉండాలా వద్దా అంటే ఉండాలి. ఉండకపోతే ఆయన అంటాడు, నాకు వద్దా అలాంటి బలి. ఏ బలి? జంతు బలి కాదు, విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. అంటే నువ్వు ప్రార్థించినప్పుడు దేవునికి ఎలా ప్రార్థించాలి? ఇదిగోనయ్యా నా అర్పణ నీకు అర్పిస్తున్నాను. నువ్వు అర్పణ అర్పించడానికి వచ్చావు, కానీ నీలో ఏం లేదు? విరిగి నలిగిన మనస్సు లేదు. నీ మనస్సు నిండా కూడా కుళ్ళు, కుతంత్రం, నీ మనస్సు నిండా మాట వినకపోవడం, మాట వినని తత్వం, లోబడకపోవటం, అవిధేయత, అసమాధానం, కుళ్ళు, మస్టు, కుతంత్రం, కపటం, క్రోధం, కోపం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడికి వచ్చాం? ఆల్టర్ దగ్గరికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? బలిపీఠం దగ్గరికి వచ్చాం. కయ్యను హేబేలు వచ్చారు బలిపీఠం దగ్గరికి, కానీ హేబేల్ని అంగీకరించాడు, కయ్యను అంగీకరించలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? కయ్యను హృదయం బాలే. కయ్యను హృదయంలో వేరు 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 తలంపులన్నీ ఉన్నాయి. సో కయ్యను అంగీకరించబడలేదు, అర్పించబడలేదు. కయ్యను హృదయం దేవుని ముందు సరిగ్గా లేదు. ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రానుసారంగా బలులు అర్పిస్తున్నారు, కానీ పూర్ణ హృదయంతో బలులు అర్పించట్లేదు. అందుకొద్దంటున్నాడు ఆయన. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి కాబట్టి ప్రార్థిస్తున్నావు, కన్నీరు కార్చాలి కాబట్టి కార్చాలనుకుంటున్నావు, 2 చేతులు ఎత్తాలనుకుంటున్నావు కాబట్టి 2 చేతులు ఎత్తుతూ ఉన్నావు. అంతే తప్ప ఇగో విరిగి నలిగిన హృదయంతో, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ మనసుతో నా దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు ఎలాగైనా అని పొందుకోవాలి, ఎలాగైనా సంపాదించాలి. యాకోబు బేతేలు దగ్గర దేవునితో పెనుగులాడాడంట. ఎలాగైనా ఈరోజు నేను దేవుని సాధించేయాలంతే. ఆయన వెళ్ళలేదు, ఈయన వెళ్ళనివ్వలేదు. ఏమని పెనుగులాడాడంట? నువ్వు నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దు. ఈరోజు నన్ను ఆశీర్వదిస్తే కానీ నన్ను దాటిపోవద్దు. గొజాడుతున్నావా దేవుణ్ణి? పెనుగులాడుతున్నావా దేవునితో? సాధించుకోవాలనుకుంటున్నావా దేవుని దగ్గర నుండి? కూర్చొని కాలు మీద కాలు వేసుకొని రింగులు తిప్పుకొని ఎలా 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 అనుకుంటే ఏమండి సైంటిస్టులు అవుతామేమో, పిచ్చోళ్ళం అవుతామేమో తప్ప దమ్మిడి సాధించలేము. చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు ఎలాగా, ఉద్యోగం ఎలాగా, సంపాదన ఎలాగా, కుటుంబ పోషణ ఎలాగ ఎన్ని సంవత్సరాలు ఎలా 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 అని దేవుణ్ణి మనం ఎందుకు
మనం ఓకే బాధపడిపోవాలి, చింతించాలి. దేవుని వాక్యం చెప్తుంది, రేపటి కోసం నువ్వు చింతించొద్దు. ఆకాశ పక్షులు నేను పోషిస్తున్న దేవుడిని. ఏలియాను 3.5 సంవత్సరాలు పోషించిన దేవుడిని నేను. ఆయన కోసం మనం ఆలోచించాలనుకుంటే అబ్బో బోల్డంత చరిత్ర ఉంది. శూన్యంలో సమస్తాన్ని సృజించిన దేవుడు. మన జీవితంలో ఏ సంపాదన లేదు, నాకు ఎటువంటి ఫినాన్షియల్ స్టేటస్ నాకు లేదు, ఎలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఆయన ఎవరండి? ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యంలో నుండి మనకిస్తాడు. ఆయన ఐశ్వర్యంలో నుండి ఇచ్చేది పావలో బేడ ఇస్తాడా? అవునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు కోట్లు కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. కోట్లున్నా పొందుకోలేని సంతోషం, విస్తారమైన బంగారం ఉన్నా కలగలేని ఆనందం ఆయన సన్నిధిలో గడిపితే ఆయన ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనకి బలుల యందు మనస్సు లేదు, విరిగి నలిగిన మనస్సు ఆయన దృష్టించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ ఆచారపూర్వకంగానో ఏదో ఒక డ్యూటీ లాగానో మన దేవుని సన్నిధిలో ఆరాధించేవారుగా, ప్రార్థించేవారుగా ఉండకూడదు. పూర్ణ హృదయంతో ఆరాధించేవారుగా ఉండాలి. ఆఖరిగా మనం ఇంకొక మాట చదువుకొని ముగించేసుకుందాం. అదే 4వ అధ్యాయంలో అంటాడు చూడండి, వారు ఆహారముగా పుచ్చుకొనున్నది ప్రలాపము చేయువారి ఆహారము వలెనగును. వారు ఆహారముగా పుచ్చుకొనున్నది ప్రలాపము చేయువారి ఆహారం అంట. ఏది ప్రలాపము చేయువారి ఆహారం? ముగించేస్తా ఉన్నారు. ప్రలాపము చేయువారి ఆహారం ఏందండి? అసలు ఎక్కడ ప్రలాపం అనేది ఎక్కడ ఉంటుంది? ఎవరింట్లో ఉంటుంది చెప్పండి? మరణదినము కంటే, జన్మదినము కంటే మరణదినమే మేలంట. ఇప్పుడు జన్మదినము జరుపుకునే ఇంట్లో ప్రలాపం ఉంటుందా? ఏడవటం వేరు, ప్రలాపించటం వేరు. దేవునికి స్తోత్రం. ప్రలాపం అనేది ఎవరింట్లో ఉంటుందంటే, ఎవరింట్లో శవం ఉంటుందో, ఎవరింట్లో అయితే మరణం ఉంటుందో వారింట్లో ఏముంటుంది? ప్రలాపము. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు, వారి ఆహారము ప్రలాపము చేయువారి ఆహారం వలె ఉన్నది. ఏమండి? ఆహారం ఇచ్చేది ఎవరు? పోషించేది ఎవరు? దేవుడు కదా. దేవుడు వారిని పోషిస్తున్నాడు కానీ, దేవుడిచ్చింది వారు భుజిస్తున్నారు కానీ, ఏ ఆహారం అంటది? పెళ్ళింట్లో సంతోషంగా అమ్మ బాబా ఇంకా ఇంకో గరిట వేయొచ్చు కదా, కొడతావే, ఇంకో 2 ముక్కలు ఎక్కువై, మటన్ నాకు పీసేయి, నాకు దుమ్మేయి, నాకు మూలుగై అంటారు. అవునా? అదే తద్దినం రోజు వెళ్ళారు అనుకుందాం, ఏం చేస్తాం? వేసినంత చాలు సరిపోద్ది. ఫుల్గా ఆకలి వేసినా సరే చాలు. ఉండయ్యా, చచ్చిపోయినోడికి బూరంటే ఇష్టం అంట, గారెంటే ఇష్టం అంట, జిలేబీ అంటే తినవేటి, తినకపోతే నీ ఇంటికి వచ్చేస్తాడంటే వాళ్ళ అమ్మ అయ్యమ్మ తల్లి. అవునా? కానీ ఎవరైనా తింటారు? ఎవరింట్లో సంతోషంగా తింటారు? పెళ్ళింట్లో తిన్న ఆహారము వేరు, చావింట్లో తినే ఆహారం వేరు. ఇద్దరు ఒకే క్యాటరింగ్ కూడా తెస్తాడు కానీ ఆ వాతావరణంలో ఏముండదు. పెళ్ళింట్లో సంతోషం ఉంటుంది, చావింట్లో సంతోషం ఉండదు. ఏముంటుంది? ప్రలాపం, దుఃఖం. కాబట్టి ఎంత రుచిగల ఆహార పదార్థాలు పెట్టినా మనం ఎలా భుజించలేము? సంతోషంగా భుజించలేము. దేవుడు పోషిస్తూ ఉన్నాడు, దేవుడు అనుగ్రహిస్తున్నాడు, కానీ వారు ఎలా భుజించలేకపోతున్నారు అంటే సంతోషం. వారి యొక్క ఆహారంలో ఏం లేదు సంతోషం, వారి పరివారంలో ఏం లేదు సంతోషం లేదు. ఎందుకు అంటే చావు, మరణం అంటే ఆ యొక్క దేవుని యొక్క వాక్యానుసారంగా ఏమంటాడు? అది అపవిత్రం. శవమును ముట్టుకుని వాడు ఏమవుతాడంటండి? అపవిత్రుడగును. అయితే వాడు శుద్ధుడు అవ్వడానికి కొన్ని దినాలు ఉన్నాయి. అవునా? శుద్ధుడు దుఃఖ దినములు సంపూర్ణం అవ్వాలి.
దుఃఖదినములు సంపూర్ణమైన తర్వాత ఆ వ్యక్తి ఏమవుతాడు? శుద్ధుడు. అందుకే ఇప్పటికీ పల్లెటూరుల్లో కానీ పట్టణాల్లో కానీ మరణించిన వాళ్ళ ఇంట్లో ఏమంటారు? పొయ్యి వెలిగించరు. ఏమండి, అప్పుడప్పుడు వరిస వెళ్తూ ఉంటాను కదా, చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు చచ్చిపోతూ ఉంటారు. ఏమండి, అయితే వాళ్ళు వంటలు వండుకోరు. ప్రతి ఇంట్లో నుంచి వాళ్ళకి ఉదయం టిఫిన్ అని, మధ్యాహ్నం లంచ్ అని, సాయంత్రం పకోడీలని, రాత్రికి ఇంకా డిన్నర్ అని అలాగ వాళ్ళు పెడతా ఉంటారు. వాళ్ళు వండుకోరు. ఎన్ని దినాలు అంటే వాళ్ళు ఏ రోజు వరకు ఆ యొక్క దాన్ని కార్యక్రమం ఉంటుంది కదా, స్మారక కోడిక అంటాం మనం, వేరే ఉన్నాయనుకుందాం, దుఃఖమే. ఆ దుఃఖ దినాలన్ని రోజులు కూడా వాళ్ళు ఏం వండుకోరు? వంట వండుకోరు. అవునా? వంట వండుకోరు. అలాగే దేవుడు పోషిస్తున్నంత కాలము కూడా, దేవుడు అనుగ్రహిస్తున్నంత కాలము కూడా ఇశ్రాయేలీయులు భుజిస్తున్నారు, కానీ వాళ్ళల్లో ఆ యొక్క సంతోషకరమైన వాతావరణం. దానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న అపవిత్రత. అందుకే వారు భుజించే ఆహారం అపవిత్రమైనది. కాబట్టి ఆ యొక్క అపవిత్రమైన ఆహారం నాకు పెట్టద్దు. ఎందుకు పెట్టద్దు అంటే వారి యొక్క ఆహారం ఎలా ఉందంటే ప్రలాపము చేయి వారి ఆహారం వలె ఉంది. అవునా? చాలామంది భోజనం చేస్తూ ఉంటారు, కానీ అబ్బే తింటున్నాను కానీ తినాలనిపించట్లేదండి, తింటున్నాను కానీ మనసులో ఏదో నలత. కొంతమందికి సడన్గా లావైపోతూ ఉంటారు, కొంతమంది సడన్గా సన్నమైపోతూ ఉంటారు. ఎందుకు లావైపోతారు, ఎందుకు సన్నమైపోతారు అంటే తిన్నది వంట పట్టకపోతే సన్నబడిపోతారు. ఎక్కువ లావైపోయిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు తింటూ ఉంటారు, ఎక్కువ వంట పట్టేది వాళ్ళకి. ఏమంటే ఎక్కువ వంట పట్టేయడం వల్ల ఏమవుతారంటే అనుకున్న దానికంటే లావైపోతారు. ఏటో తింటున్నారు కానండి సంతోషం ఉండట్లేదు. సంతోషం ఉండకుండా తింటేనే ఇంత లావైపోయింది. ఇంకా సంతోషంగా తింటే ఏమైంది? పోడేమైందేమో. అప్పుడు స్పెషల్ కుర్చీలు తెప్పించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏముండాలంటండి? సంపూర్ణమైన సంతోషం ఉండాలి. అవునా? నిర్జీవమైన మనం కలిగి ఉంటే, నిర్జీవమైన పరిస్థితులు మనలో కలిగి ఉంటే ఏముండదు? సంతోషం ఉండదు. దానికి కారణం మనలో ఉండే అపవిత్రత. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి అర్పించే బలిలో ఏముండాలి? జీవం ఉండాలి. ఏముండకూడదు? నిర్జీవమైన ఉండకూడదు. అందుకే మనం దేవుని వాక్యం చెప్తుంది కదా, మనము సజీవమైన యాగముగా. ఆయన ఎలా అర్పించుకున్నాడు అంటే సజీవంగా ఉండగానే దేవునికి అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి కోసం మనం మాట్లాడితే ఆయన సజీవమైన బలియాగమైన, మనము కూడా సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం ఉండాలి. మనలో నిర్జీవమైన ఉండకూడదు. మనం చేసే ప్రార్థనలో కానీ ఆచరణలో కానీ జీవం ఉండాలి. నిర్జీవమైన ఉన్నాయా? అది దేవుని దృష్టిలో ఏంటంటే అది అపవిత్రం. నిర్జీవమైన ఆరాధన, నిర్జీవమైన పాటలు, నిర్జీవమైన స్తుతులు దేవుని యొక్క దృష్టికి అపవిత్రమైనది. అపవిత్రమైనది ఉంటే దేవుడు వాటి జోలికి వెళ్ళడు. కాబట్టి నీ ఆరాధనలో జీవం ఉండాలి, నీ ప్రార్థనలో జీవం ఉండాలి, నీ స్తుతులలో జీవం ఉండాలి, నీ కన్నీటిలో జీవం ఉండాలి, నీ విశ్వాసంలో జీవం ఉండాలి. మృతతుల్యమైన ఆరాధన ఎప్పుడు కూడా మనకేమివ్వలేదంటే రక్షణనివ్వలేదు. మృతతుల్యమైన ఆరాధికునిగానే ఉండొద్దు, మృతతుల్యమైన ఆరాధికురాలుగానే ఉండొద్దు. అంటే నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఎలా ఆరాధించాలి? నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. చాలామందికి తెలీదు పూర్ణ హృదయంతో ఆరాధించడం అంటే ఏంటో తెలీదు. పూర్ణముగా దేవునితో ఆరాధించడం అంటే ఏంటో తెలీదు. ఏమండి, హృదయాన్ని దూరంగా, దేవునికి దూరంగా పెట్టుకొని మనం ఎంత ఆరాధించినా అది పూర్ణ హృదయంతో చేసిన ఆరాధన ఎంత మాత్రమో కాదు. నువ్వు ఆరాధిస్తున్నావా? నీ హృదయం నిండా దేవునితో నింపుకో, నీ హృదయం నిండా దేవుణ్ణి కలిగి ఉండు. అప్పుడు నీ ఆరాధన దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో
మనము ఆనందించేవారుగా ఉంటే ఏముండాలంటండి, మనలో ఏముండకూడదు, పాపం అనేది ఉండకూడదు అండి. పాపం మనలో ఉన్న ఆనందాన్ని ఏం చేస్తుంది, నశింపజేస్తుంది. అలాగే తర్వాత దేవునికి ఎటువంటి ఆహారం ఇవ్వాలంటే మనము మన యొక్క కళ్ళములు, మన యొక్క గానుగులు ఎలా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. మన కష్టం వల్ల కాదు, దేవుడిచ్చిందని గుర్తించాలి. దేవుడు అనుగ్రహించిన వాగ్దాన దేశంలో నివసించడానికి మనము సిద్ధపడాలి. దేవునికి ఇష్టమైన బలులు అర్పించడానికి సిద్ధపడాలి. పవిత్రమైన ఆహారముగా, పవిత్రమైన అర్పణగా మన అర్పణలు ఉంచుకునేలా చూసుకోవాలి. అప్పుడు సంపూర్ణమైన ఆనందం, పరిపూర్ణతను మన దేవుని సన్నిధిలో దేవుని ద్వారా పొందుకోగలుగుతాం. అట్టి మహాకృప దేవుడు ఎంత దినాల్లో మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని వందనాలు అయా. నీ వాక్యం ద్వారా పొందే సంతోషం మా జీవితాల్లో పరిపూర్ణమయ్యేలాగున, పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించే కృపలో నన్ను మమ్మల్ని నిలబెట్టమని, నిన్న వాక్యం ప్రియులందరూ హృదయాల్లో ఫలింపజేయమని మీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి.